యూఎస్ఏకి రావాలని ఎప్పుడు డిసైడ్ అయ్యాను. యూఎస్ఏకి రావాలి అని ఒక్క రోజులో తీసుకున్న డెసిషన్ అయితే కాదు. యాక్చువల్ గా ఆ థాట్ నాకు బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు వచ్చింది. ఆ థాట్ రాగానే ఇంట్లో అడిగాను. అడగగానే నో అన్నారు. అంత దూరం ఎందుకు, అమ్మాయివి కదా, అండ్ ఫైనాన్షియల్ గా కూడా చాలా సపోర్ట్ అవసరం కదా అని ఇలాంటివి చెప్పి నో అన్నారు. బికాస్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఏ వెల్దీ బ్యాక్గ్రౌండ్. సో ఇంకా అన్ని రీజన్స్ తో నో అనేసరికి నేను కూడా లైట్ తీసుకున్నాను. ఇంకా అలా బీటెక్ అయిపోయింది. బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే 2 జాబ్స్ వచ్చాయి, విప్రోలో అండ్ టెక్ మహేంద్రాలో. బట్ అప్పుడు ఏదో రెసెషన్ అని అదని ఇదని జాయినింగ్ లెటర్స్ చాలా డిలే చేశారు. దే టుక్ లాంగర్ టైమ్ దాన్ యూజువల్ అనమాట. అందుకే ఈ గ్యాప్ లో వేరే స్టార్ట్అప్ లో ఇంకో జాబ్ లో జాయిన్ అయ్యాను. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. సో మళ్ళీ అందుకే యూఎస్ఏ అసలు చిగురించాయి మనలో. అందుకే ఈసారి చాలా గట్టిగా ట్రై చేసి ఇంట్లో ఎలాగోలా ఒప్పించాను. మావి చిన్న చిన్న విలేజెస్ అనమాట. అంటే మా విలేజ్ లో కానీ మా పక్క విలేజెస్ లో కానీ ఇంతవరకు ఎవరు యూఎస్ఏ రాలేదు, ఎస్పెషల్లీ అమ్మాయిలు. సో ఇంట్లో వాళ్ళకి ఆటోమేటిక్ గా భయం ఉంటది కదా. ఇక అలా ఇంట్లో ఒప్పించి హైదరాబాద్ లో జాబ్ చేస్తూనే నేను నా యూఎస్ఏ ప్రాసెస్ అంతా చేసుకున్నాను. ఎలాగోలా వచ్చేసాను. ఇలా నాకు యూఎస్ఏ రావాలనే థాట్ స్టార్ట్ అయ్యి ప్రాసెస్ అయిందనమాట. సో యూఎస్ఏ రావాలని ఎప్పుడు డిసైడ్ అయ్యాను అని చెప్పాను కదా. అండ్ అసలు ఎందుకు డిసైడ్ అయ్యాను, ఎందుకు యూఎస్ఏ రావాలనుకున్నానో రేపటి వీడియోలో చెప్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.